శ్రీనివాస్ గారు, మీ డిమాండ్ ఏంటి? నిన్న అసెంబ్లీని ముట్టడించారు బీజేపీ నేతలు. మీ డిమాండ్స్ ఏంటి? ఒకటి జ్యోత్స్న గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రజల ముందుకు వచ్చి మీరు ఏమేమి ఇస్తారు, ఏమేమి మేనిఫెస్టోలు పెడతారు, మాకు డిమాండ్ అన్ని పెట్టండి అని చెప్పి అడగలే. ఎన్ని ఫ్రీ ఇస్తారు అని. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలుగా పవర్ నుంచి దూరం ఉండి బాగా ఇబ్బందులు పాలై పవర్ కోసం బాగా ఆరాట పడుతున్న తరుణంలో ఈ ఫ్రీ బీస్ ఒక్కటే శ్రీరామరక్ష అని చెప్పేసి ఫాల్స్ ప్రామిసెస్ చేయడం జరిగింది. ఇంప్రాక్టికల్ గా ఏ కోశానికి కూడాను సాధ్యం కాదు అమలు చేయడం అన్న విషయం తెలిసి కూడాను ప్రామిస్ చేయడం జరిగింది. అదే అమలు చేయమని చెప్తున్నారు. ఆన్ వాట్ బేసిస్ మీరు ప్రామిస్ చేస్తారు? ఆర్థిక పరిస్థితి స్టడీ చేస్తారా? ఆ రాష్ట్ర ప్రజల యొక్క జీవన ప్రమాణాలు స్టడీ చేస్తారా? అవసరాలు అనవసరాలు స్టడీ చేసినారా? ఏమి స్టడీ చేయలేదు. ఎక్కడికి వెళ్ళి వాళ్ళ కోట్లు కావాలి, పవర్ కావాలి. ఇవాళ మేము అదే అడుగుతున్నాం. మా డిమాండ్ అంతా మీరు ఇచ్చిన ప్రామిస్ అమలు చేయం. మేము కొత్త అడుగుతున్నాం. మేము కొత్త డిమాండ్ ఏం చేస్తలేం. కొత్త ఇంకా అది ఇది చేయని చెప్పేసి మీరు ఏ బేసిస్ మీద మీరు మేనిఫెస్టో తయారు చేసినారు? ఏ బేసిస్ మీద ప్రజలకు హామీ ఇచ్చినారు? పదే అది కూడా 100 రోజుల్లో కొన్ని, ఒక 6 మాసాల్లో కొన్ని వండర్ ఇంపాసిబుల్ అయినటువంటి విషయాలు ప్రామిస్ చేసి నవ్వుల పాలు కాలేదు రేవంత్ రెడ్డి గారు, సర్కార్, కాంగ్రెస్ పార్టీ. నిజంగా నేను చెప్తానండి, ఆనాడు రిలీజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, ఖడ్గే గారు అందరు వచ్చి అనేక రకంగా ఈ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసినారు. ఇవాళ వాస్తవ విషయాలు ముందర మాకు తెలియదు. అంతకు ముందు ఆర్థిక పరిస్థితి, మేము దివాలా తీసిన పరిస్థితి, చెప్పుల దంగలాగా చూస్తున్నారు అందరూ. ఈ మాట చెప్పడం ఏంటి అర్థం కాదు. కాబట్టి మీరు అమలు చేయండి చెప్తున్నాం. మేము అమలు కాదు సారీ చెప్పండి, ముక్కు నేలకు రాయండి. మాఫీ చేసే గుణం ప్రజలకు ఉన్నది. మాఫీ చేసే గుణం ప్రజలకు ఉన్న దేశంలో అనేక సందర్భాల్లో తప్పులు చేసిన వారికి కూడా మాఫీ చేసి ఓటు చేసే సందర్భాలు. కానీ ఇంకా కూడా ఇప్పటికే 2.5 సంవత్సరాలు కావస్తుంది. అంటే శ్రీనివాస్ గారు, 6 గ్యారంటీలు ఒకటైతే అందులో చేసినవి కూడా అసలు వాటికి సంబంధించి అసలు చేయలేదు, ఇవన్నీ లోపభూయిష్టంగానే ఉన్నాయి అన్నటువంటి ఒక ప్రొజెక్షన్ ప్రతిపక్షాలు తీసుకొస్తున్నాయి అనేది. మొన్నటి వరకు మూసి అనేటువంటి అంశము, అంటే మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నటువంటి చోట ఇటువంటి ప్రాజెక్టులు ఏమైనా ఎత్తుకున్నా కూడా కేంద్రం నుంచి సహకారం ఉంటుంది, ఆ రాష్ట్రాలకు సంబంధించి బాగా చేశారు అన్నటువంటిది వస్తుంది. మొన్నటి వరకు మూసి, నిన్న 6 గ్యారంటీలు. అంటే అఫ్కోర్స్ ఒక్కో రోజు ఒక్కో అంశానికి సంబంధించి ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటాయి, వాళ్ళ పార్టీ లైన్స్ అట్లా ఉంటాయి. సో ఈ క్రమంలో అంటే ఇక్కడైతే తప్పు, వేరే దగ్గర చేస్తే ఒప్పు అన్న విధంగా పార్టీలు వ్యవహరిస్తున్నాయి, పర్టికులర్ గా బీజేపీ రాష్ట్రాల్లో, పాలిత రాష్ట్రాల్లో ఇట్లా ఇబ్బడి ముబ్బడిగా ప్రామిస్ చేయలేదు చూస్తున్నారు. మీరు స్టడీ చేయండి, పర్సంటేజ్ తీయండి, ఆ రాష్ట్ర యొక్క బడ్జెట్ పరిమాణం ఎంత, అమలు కోసం ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారని చెప్పేసి. ఉదాహరణకు ఈ రాష్ట్రం చూడండి, కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, కానీ ఈ మధ్య కాలంలో ఎక్కడైనా ఎలక్షన్స్ జరిగితే మీరు కూడా బ్రహ్మాండమైన హామీలు ఇస్తున్నారు. ఏమి హామీ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా సపోర్ట్ చేసింది లేదు. ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యానే, ఆ పరిమాణంలోనే, ఆ కోణంలోనే అక్కడ ప్రామిస్ చేయడం జరుగుతా ఉన్నాయి. ఉదాహరణకు ఇక్కడ ఈ రాష్ట్రంలో మేము ఇచ్చిందల్లా కేవలం 10,000 కోట్లు మాత్రం. అందరు మెచ్చుకున్నారు, చాలా సమర్థమైన వ్యక్తులు, విశ్లేషకులు, న్యూట్రల్స్ అందరూ ఇది ఇట్లా ఉండాలి అని చెప్పేసి. 10,000 కోట్లే, ఏం లేవు. అరే ఏదంటే అది ఫ్రీ అని చెప్పేసి ఎట్లా నడుపుతారు రాష్ట్రాన్ని? ఎట్లా నీకు ఇన్ఫ్రా డెవలప్ చేస్తారు? ఎట్లా విద్య వైద్యం అందిస్తారు? ఇదైతే ఇంపార్టెంట్ కదా, విద్యా వైద్యం. రైతులు ఇంపార్టెంట్ కదా, కార్మికులు ఇంపార్టెంట్. ఈ 4 భాగాన్ని మొత్తం కూడా కొలాబ్ చేయడం కాకుండా ఇంకేమున్నది? ఏమైంది ఇవాళ చెప్పండి? హైకోర్టు తిడితే ఆన్లైన్ లో సందీప్ సుల్తానే గారు రావడం జరిగింది. నువ్వు ఎందుకు పర్సనల్ గా నువ్వు ప్రెసిడెంట్ కాలేదు, మీ పెన్షన్ సంగతి పేమెంట్ అని చెప్పేసి చివాట్లు పెడితే ఏప్రిల్ 9th లోగా మేము చెల్లిస్తామని చెప్పేసి 2600 మంది పిటిషనర్స్ కు ప్రామిస్ చేయడం జరిగింది. దే ఆర్ బౌండ్ టు పే. అట్లా సుమారుగా 1,500-1,600 కోట్ల రూపాయలు, 15,000 కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించాలి. ఎప్పుడు చెల్లిస్తారు? అరే వాళ్ళ జీవితాంతం 30 సంవత్సరాల కాలం పాటు సర్కార్కు సేవలు అందించి, ప్రజలకు సేవలు అందించి, ఈ రిటైర్మెంట్ తర్వాత ఇల్లు కట్టుకోవాలా, పిల్లలు పెళ్లి చేయాలా, పిల్లలు సెటిల్ చేయాలని ఆలోచించే టైంలో ఈ వనవాసమా ఆత్మహత్య చేసుకుంటారు, బీమారే చచ్చిపోతా ఉంటారు. కాబట్టి హైకోర్టు కూడా చివట్లు పెట్టింది. సిమిలర్ గా ఈ రాష్ట్రం
విద్యను అధిక ప్రాధాన్యత ఇస్తాను, విద్య మొత్తం పూర్తిగా ఉచితం చేస్తాను, ప్రతి మండలంలో ప్రతి ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఆధునికమైనటువంటి ఒక విద్యాలయాలు నిర్మిస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. ఓకే. నాట్ ఈవెన్ సింగిల్ బిల్డింగ్ కట్టలేదు. వాళ్ళు కిరాయి బిల్డింగ్ లో ఉంటున్నారు, వాళ్ళు కిరాయి కట్టలేకపోతున్నారు. గవర్నమెంట్ పరిస్థితి. ప్రైవేట్ అయితే వదిలేయండి, ప్రైవేట్ సుమారుగా ఈ సంవత్సరంతో కలుపుకుంటే 14-15 వేల కోట్ల రూపాయలు చెల్లించాలి. ట్యూషన్ ఫీజులు మాత్రమే, మీ మీ శాలరీ లెక్క కాదు. ఈ ముఖ్యమైనటువంటి ఒక రంగాలు ఆరోగ్యశ్రీ మీరు ప్రామిస్ చేసినారు, ఏ దవాఖాన కూడా తీసుకుంటలేరు, ఏ దవాఖాన తీసుకుంటారు, ఇన్సూరెన్స్ చేసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇది ఏం సర్కారు బలవంతం చేసిరు, ఎవరైనా గల్లవట్లేరు ఏమన్నా. కాబట్టి ఇప్పటికన్నా అమలు చేస్తారా, ముక్కు నేలకు రాస్తారా బీజేపీ డిమాండ్